చాలా మూవీస్ చేశారు కదా ఇప్పటి వరకు. చేసిన వాటిలో మీరు మిస్ చేసుకున్నవి ఏమన్నా ఉన్నాయా? మిస్ చేసుకున్నావు నాకు గుర్తులేవు, నిజంగానే గుర్తులేవు నాకు. అంటే మిస్ అయిపోయిన దాని గురించి ఇంకా ఆలోచించడం ఎందుకు, అప్పటికి చాలా బాధపడతా, అయ్యో మిస్ అయిపోయింది అంటే. దేర్ బి లాట్ ఆఫ్ రీజన్స్ కదా. నా వరకు వచ్చి నేను చేతులారా పోగొట్టుకున్న ఉంటే చాలా గుర్తుంటుంది, అది బాధ ఉంటుంది. ఇందులో మిస్కమ్యూనికేషన్ వల్ల అయి ఉండొచ్చు, ఆర్ రీచ్ అవ్వలేక మిస్ అయిన ప్రాజెక్ట్స్ ఉండొచ్చు, లేదా నాకు నచ్చనివి ఉండొచ్చు. అంటే లైక్ మేబీ నేను ఆ క్యారెక్టర్లో నన్ను నేను చూసుకోలేకపోయి నో అని చెప్పి అది పెద్ద హిట్ అయి ఉండొచ్చు. నాకు నిజంగానే గుర్తులేదు. అవునా? ఓకే ఓకే. కానీ తెలుగు అమ్మాయి ఇండస్ట్రీలో ఉన్నాయి అంటే బోలెడన్ని క్వశ్చన్స్ రెగ్యులర్గా వింటూనే ఉండుంటారు కదా మీరు ఈ పాటికి. ప్రతి ఇంటర్వ్యూలో నన్ను అడుగుతారు. బట్ నేను ముందు కూడా అదే చెప్పాను. ప్లీజ్ ఫినిష్ యువర్ క్వశ్చన్. నో ప్రాబ్లమ్, యూ స్టార్ట్. సో there's నథింగ్ లైక్ దట్ నౌ. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు బికాజ్ నేను కొత్త, ఇంకోటి ఎందుకు అన్న క్వశ్చన్ నాకు చాలా ఉండేది. ఎందుకు అప్రోచ్ అవ్వరు, లేదా వచ్చిన వాటిలలో నేనే ఫిల్టర్ చేసుకుంటా. బికాజ్ అన్నీ వచ్చినవన్నీ చేయలేం కదా, అన్ని క్యారెక్టర్స్ మనకు సూట్ అవ్వదు కదా. సో అట్లా చాలా ఫిల్టర్ అవుట్ అయిపోయినాయి. కోవిడ్ తర్వాత చాలా చేంజ్ అయిపోయింది. తెలుగు యాక్టర్స్ ఇన్ జనరల్ చెప్తున్నాను, నాట్ జస్ట్ హీరోయిన్స్. చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్కి చాలా ఓపెన్ అప్ అయ్యాయి, ప్లాట్ఫామ్స్ చాలా వచ్చాయి. అండ్ దే వాంట్ టు కాస్ట్ సమ్మన్ హూ ఇస్ టాలెంటెడ్ అండ్ హూ లుక్స్ గుడ్. టాలెంట్ కూడా ఉండాలి, అది ఉండాలి. అండ్ ఇట్స్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. యూ కెనాట్ పాయింట్ అవుట్ వన్ థింగ్ అండ్ ఇట్లా ఉంటేనే దే విల్ కాస్ట్ యూ అని అది ఉండదు.